సో ఇవాళ వచ్చేసి ఏంటంటే మనం 1000 రూపాయల నుంచి సారీస్ 2800 రూపాయల బిట్వీన్ రేంజ్ లో నేను సారీస్ చూపించబోతున్నాను ఫ్రమ్ శ్రీ జీఎన్ఎస్ టెక్స్టైల్స్ అండి ప్రియా గారి దగ్గర నుంచి. సో ఇక్కడ మీరు చూస్తే ఆదిమూర్తి నగర్ లో ఈ షాప్ అయితే ఉంటుంది అనంతపురంలో. సో వీళ్ళు ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నారు, సింగిల్ సారీ అయినా కూడా మీకు షిప్ చేస్తారండి. సో ప్రజెంట్ వచ్చేసి మొత్తం స్టాక్ అంతా కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. సో కాస్ట్ ఎంత, ఏం క్వాలిటీ వచ్చింది, సో ఏం డిజైన్స్ వచ్చాయి అండ్ కొత్తగా ఎప్పుడు కూడా కొత్త కొత్త డిజైన్స్ తీసుకొస్తుంటారు కదా ప్రియా గారు, అండ్ ఈసారి ఏం కొత్త డిజైన్స్ మన ముందుకు వచ్చారని చెప్పేసి చూద్దాం ఇవాళ వీడియోలో. సో మొత్తం కలెక్షన్ అంతా చూసిన తర్వాత మీరు స్టోర్ విజిట్ అవ్వాలనుకున్నట్లయితే లొకేషన్ చూసుకుంటే అనంతపురం అండి, ఆదిమూర్తి నగర్ చేతన స్కూల్ కి డిడ్ ఆపోజిట్ అయితే వస్తుంది. సో మనం మెయిన్ రోడ్ లో రిలయన్స్ ట్రెండ్స్ ఉంది కదా అండి, రిలయన్స్ ట్రెండ్స్ కి ఎదురుగా సందులో రావాలన్నమాట. ఇక్కడ ఆదిమూర్తి నగర్ ఉంటుంది. సో ఇక్కడ షాప్ అయితే ఉంటుందండి. ఆన్లైన్ ఆర్డర్స్ కోసం స్క్రీన్ పై నెంబర్ కి అయితే కాల్ చేసేయండి. అలాగే ప్రియా గారిది ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ కూడా ఉంటుంది, శ్రీ జీఎన్ఎస్ టెక్స్టైల్స్ అని. సో అప్పటికప్పుడు అప్డేట్స్ పెడుతూ ఉంటారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అయిపోండి. సో గైస్ జీఎన్ఎస్ టెక్స్టైల్స్ కి ఎలా వెళ్ళాలో చూద్దాం ఇప్పుడైతే లొకేషన్. సో మీకు అనంతపూర్ లో ఇది సప్తగిరి నుంచి టవర్ క్లాక్ వెళ్ళే రోడ్డు, మనకి రిలయన్స్ ట్రెండ్స్ అలాగే మీకు కనిపిస్తున్నాయి కదా, రిలయన్స్ ట్రెండ్స్ నుంచి ఆపోజిట్ స్ట్రీట్ అనమాట. ఆపోజిట్ స్ట్రీట్ లోకి వెళ్తే ఇదంతా కూడా ఆదిమూర్తి నగర్ కిందకి వస్తుంది మనకు. ఈ స్ట్రీట్ లో నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలండి, వెళ్దాం రండి. ఇక్కడ చూసుకుంటే మీకు లాట్ మొబైల్ పక్కన సందు అండి, ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే లాట్ అండ్ ఒప్పో మొబైల్ ఇట్లా ఉన్నది కదా, లాట్ మొబైల్ పక్కన సందు. సో వెళ్దాం రండి, ఎంపైర్ హోటల్ పక్కన అనమాట ఇదంతా కూడా. సో చూద్దాం రండి, ఇంకా ముందుకు వెళ్దామండి. సో స్ట్రైట్ వెళ్తే మనకు చైతన్య స్కూల్ వస్తుందండి, చైతన్య స్కూల్ వస్తుంది. స్కూల్కి ఆపోజిట్లోనే చూడండి, వెళ్దాము. కొంచెం ముందుకు వెళ్ళాలి. సో అక్కడి నుంచి మనకు ఒక రకంగా చెప్పాలంటే వాకబుల్ డిస్టెన్స్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఇది జిఎన్ఎస్ అండి, ఇదే జిఎన్ఎస్. ఇక్కడ చూస్తే ఇటు సైడ్ ఏమో మనకు చైతన్య స్కూల్ కనిపిస్తుంది చూడండి. ఇదంతా కూడా చైతన్య స్కూల్ క్యాంపస్. స్కూల్కి డెడ్ ఆపోజిట్లోనే అనమాట, కార్నర్లోనే మనకు శ్రీ జిఎన్ఎస్ టెక్స్టైల్స్ అని ఉంటుంది. ప్రియా గారు అయితే లోపల వెయిట్ చేస్తున్నారు కలెక్షన్ చూపించడానికి. రండి వెళ్దాం ఇంకా. ఓకే, హాయ్ ప్రియా గారు. సో ఎప్పుడు కొత్త కొత్త డిజైన్స్, ఈసారి ఏం డిజైన్స్ తీసుకొచ్చారు? ఈసారి బనారసి, ఫ్యాన్సీ అండ్ సెమీ పట్టులో ఉన్నాయి, డైలీ వేర్ శారీస్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ రేంజ్ 999 నుంచి ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చి బనారసి సిల్క్. ఇది ఓకే, శారీ మొత్తం ఇట్లా వైన్ కలర్ వచ్చింది, గోల్డెన్ జెరీ వీవింగ్ అన్నమాట ఇది మొత్తము. శారీకి బోత్ సైడ్స్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. బట్ ఆల్ ఓవర్ ఉంది కదా బుట్ట అంతా కూడా. మామూలుగా బుట్టాస్ ఇట్లా గ్యాప్ గ్యాప్ లేకుండా కొంచెం ఫుల్ వచ్చాయి బాగా. బుట్టీస్ కూడా బిగ్ సైజ్ వచ్చింది బాగా. ఆల్ ఓవర్ శారీ. సో మీకు పళ్ళు వచ్చేటప్పటికి ఆపోజిట్ కాన్సెప్ట్. సో మెయిన్ ఏంటంటే ఈ కలర్ కి ఈ కలర్ అనేది బాగా మ్యాచ్ అయింది, ఆపోజిట్ కాన్సెప్ట్. దట్టు కూడా కొంచెం బాగా గ్రాండ్ గా కనిపిస్తుంది శారీ. అండ్ బ్లౌజ్ పార్ట్ కూడా మనకు ఫుల్ బ్రొకెట్ వచ్చేస్తుంది. బ్లౌజ్ హెవీగా ఉంది కదా, ఇది బ్లౌజ్ కూడా ఫుల్ బ్రొకెట్ వచ్చింది. అండ్ క్లాత్ కూడా స్మూత్ గా ఉందండి. సో క్లాత్ ఆల్సో చాలా సాఫ్ట్ గా ఉంది అసలు. సో బరువు అనిపించదు. అండ్ ఇంకొకటి ఏంటంటే కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో పర్టికులర్ గా సమ్మర్ లో ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళాలంటే మాత్రం మెయిన్ మనం ఆలోచించేది, మా బాబా ఇంత పట్టు సారీస్ కట్టాలా అని ఆలోచిస్తాం, అసలు భయపడతాం. ఇంకొకటి తెలుసా ప్రియ గారు, అసలు ఆ సారీస్ కట్టడానికి భయపడి కొన్ని ఫంక్షన్స్ స్కిప్ చేసేస్తుంటాం. అబ్బాయి ఎండకు నేను రాలేను లేబ్బా, నువ్వు వెళ్ళేసి వచ్చేసేపు, మీకేం ప్యాంట్ షర్ట్ వేసుకెళ్ళిపోతారు, ఇవన్నీ వేసుకురాలని చెప్పేసి భయపడుతుంటారు. అలా కాకుండా సో ఇలాంటి సాఫ్ట్ క్లాత్ లో తీసుకుంటే మీరు మీ వాళ్ళతో కలిసి మీ పండగని బాగా, పండగ కానివ్వండి, పెళ్లి కానీ ఏదైనా కానీ ఎంజాయ్ చేయొచ్చు. శారీ కాస్ట్ 999 అంతేనేది. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో ఒకటి చూపిస్తున్నాం మనం యాజ్ యూజువల్ గానే. సో నెక్స్ట్ బెనారసీలోనే ఈ క్లాత్ ఏమన్నా డిఫరెంట్ ఉంది. ఇది కూడా బనారసీలోనే వేద గారు, బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. శారీ అంతా కూడా వీవింగ్ వచ్చింది మొత్తం, ఇదంతా గోల్డ్ క్రీపర్స్ వీవింగ్ వచ్చింది. బోత్ సైడ్స్ గ్రీన్ కలర్ బార్డర్ ఉంది. పళ్ళు పట్టు చూద్దాం ఒకసారి. గ్రీన్ అంటే మొత్తం పళ్ళు అంతా గ్రీన్ పాట. ఓకే, ఆల్ ఓవర్ శారీ చూడండి ఒకసారి. సో ఎక్కడ కూడా గ్యాప్ లేకోకుండా మంచిగా డిజైన్ వచ్చేసింది మీకు. అలాగే మీకు సాఫ్ట్ గా కూడా ఉంది క్లాత్, ప్రతి క్లాత్ కూడా సాఫ్ట్ గా ఉంది. అండ్ ఇది బ్లౌజా లేక పళ్ళు పాట. ఓకే, బ్లౌజ్ పార్ట్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కూడా సేమ్ ఇలా వచ్చేస్తుంది. ఓకే, దీనికి చిన్నగా టజల్స్ పెట్టించుకుంటే చాలా బాగుంటది. అండ్ కాంబినేషన్ ఒక మంచి వింటేజ్ కాంబినేషన్ అండి, ఇది చాలా బాగుంటుంది రిచ్ గా. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి 999. ఓన్లీ 999. ఓహో, చాలా బడ్జెట్ లో ఇచ్చారండి మాకు. చూడడానికి రిచ్ గా ఉన్నాయి, కాస్ట్ అయితే తక్కువ ఉంది. ఓకే, కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఎవ్రీ సారీలో కూడా.
ఒకవేళ మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసేసి దీనికి నచ్చింది అనుకోండి, దీంట్లో కలర్స్ ఉన్నాయి మేడం అంటే ప్రియ గారు పెడతారండి. సో మీకు నచ్చిన కలర్ మీరు వీడియో కాల్ సపోర్ట్ ద్వారా మీరు ఓపెన్ చేసి చూపించుకొని ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ప్లేస్ చేయొచ్చు. సో నెక్స్ట్ వస్తారండి ఇది. నెక్స్ట్ టస్సర్. ఇది క్యాటలాగ్ శారీస్ అన్నమాట. ఇవన్నీ కూడా డిజైన్స్ ఒక్కొక్క డిజైన్ వస్తుంది. శారీ అంతా కూడా ఇది గ్రేయిష్ కలర్, లైట్ కలర్ లో వచ్చింది. అండ్ సెల్ఫ్ లో మీకు చూస్తే మొత్తం అంత డిజిటల్ వచ్చేస్తుంది, మొత్తం అంతా కూడా లోపల మొత్తం సెల్ఫ్ డిజైన్ వచ్చింది. పళ్ళు వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ మెరూన్ రెడ్ కాంబినేషన్ లో మ్యాంగో డిజైన్ వచ్చింది. అండ్ అఫిషియల్ యూజ్ కి చాలా బాగుంటుందండి ఈ సారీ వచ్చేటప్పుడు. లైట్ వెయిట్ ఉంటుంది. బ్లౌజ్ ఏమో ఇట్లా లైట్ చాక్లెట్ కలర్ లో సెల్ఫ్ డిజైన్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి 1099 ఓన్లీ. సో లైట్ వెయిట్ ఉంది, అలాగే మీకు బార్డర్ ప్లేస్ లో డిజైన్ రావడం వల్ల కొంచెం ఎథనిక్ స్టైల్లో కూడా యూజ్ చేయొచ్చు. బాగుంది శారీ. 1099 రూపీస్ అండి. నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి. ఇది కలంకారీ వచ్చేసింది. కలంకారీ. ఇది కూడా సిల్క్ లోనే అండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. పేపర్ సిల్క్ లాగా ఉంది అది. మామూలుగా 70mm దోశ వేస్తే ఎలా ఉంటుందో అలా క్రిస్పీగా పల్చగా ఉంది. శారీ అంతా కూడా కలంకారీ ప్యాటర్న్ వచ్చింది. కొంగు చూస్తే మొత్తం పీకాక్ డిజైన్ వచ్చింది. అండ్ పల్చగా ఉంది అంటే ట్రాన్స్పరెన్సీ ఉందని కాదండి, ఈ కలర్ లో అసలు మీకు ట్రాన్స్పరెన్సీ కనపడదు. అంటే ఏమంటే థిన్ గా ఉంది, వెయిట్ లెస్ ఉంది అని అర్థం అండి. సో బ్లౌజ్ చూస్తే మీకు ఆపోజిట్ కాన్సెప్ట్ కలంకారీలో వచ్చేసింది. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1099 కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో నెక్స్ట్ అండి, మంచి రిచ్ కలర్ అబ్బా, ఇది చినాన్ సిల్క్. సాఫ్ట్ గా ఉంది. చినాన్ బెనారస్ తో వీవింగ్ అంతా వచ్చేసింది. బ్లూ కలర్ అండ్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్. శారీ అంతా కూడా జెరీ వీవింగ్ వచ్చింది. బార్డర్ పళ్ళు చూస్తేనేమో మొత్తం మెజంతా పింక్ లో సిల్వర్ కలర్ జెరీ వచ్చింది. అని ఇప్పుడు ఈ మంత్ అంతా మొత్తం పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా ప్రియ గారు. ఏప్రిల్, మే. అండ్ మేలో మా యానివర్సరీ కూడా ఉంది. మా పెళ్లి టైంలో ఇట్లా కారుతుంటది, ఆ పట్టు చీరలు కట్టుకొని అబ్బా. బ్లౌజ్ ఏమో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, బార్డర్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి 1400. ఓకే. సో ఎందుకు పెళ్ళిళ్ళు ఉంటాయంటే పెళ్ళిళ్ళ టైంలో ఈవెన్ ఏదో ఒక ఫంక్షన్ కి అటెండ్ అవ్వాలి, ఖచ్చితంగా ఉంటది. ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా ఒక ఫంక్షన్ కి అయితే అటెండ్ అవ్వాలి. సో వెయిట్ లెస్ లో శారీస్ చూస్తున్నట్లయితే ప్రియా గారి దగ్గర చాలా స్టాక్ అయితే వచ్చింది. ఒకసారి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్ ఈ వెరైటీ అయితే చాలా బాగుంది అబ్బా అసలు. పళ్ళు నాది క్రాస్ వచ్చింది కదా, పళ్ళు ఇలాగా ఇట్లా క్రాస్ వచ్చింది. శారీ అంతా కూడా పీకాక్ డిజైన్ వచ్చింది. ఆ పీకాక్ కూడా ఇది రివర్స్ ఉందా? డిఫరెంట్ ఉంది. ఓకే, పీకాక్ వచ్చింది. బార్డర్ కూడా మొత్తం ఇట్లా బార్డర్ లో కూడా డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ బార్డర్, మళ్ళీ బార్డర్ పైన ఇంకొక బార్డర్ లో అంతా డిజైన్ వచ్చింది. పళ్ళు ఏమో మొత్తం పీకాక్ ప్యాటర్న్ వచ్చింది మొత్తం. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా లైన్స్ బ్లౌజ్ వచ్చింది. ఒకవేళ ఆపోజిట్ లో వేస్తామంటే కూడా ఇంకా రిచ్ గా ఉంటుందండి. సో ఇప్పుడు ఆపోజిట్ బ్లౌజ్ కాన్సెప్ట్ బాగా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి సో ఆపోజిట్ ప్లాన్ చేయండి, మస్తు అయితే ఉంటుంది. సో ఇక చూస్తే ఈ సారీ మొత్తం ఇలా బుటీస్ వచ్చింది అనమాట. ఈ సారీ లైన్స్ కట్టు చెంగిపోతుంది, మొత్తం బుటీస్ వచ్చింది. సారీ కాస్ట్ 1600. ఓకే, వావ్. ఏంటండి అసలు ఈ కలర్? రోజ్ కలర్, బేబీ పింక్. డిఫరెంట్ ఉంది అసలు. బేబీ పింక్ అండ్ మీనాకారి ప్యాటర్న్ వచ్చింది. మొత్తం గోల్డెన్ జెరీలో పింక్ కలర్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి. మొత్తం వీవింగ్ అంతా మొత్తం వీవింగ్. బోత్ సైడ్స్ బ్లూ కలర్ బార్డర్ ఉంది. బార్డర్ పళ్ళు వచ్చేసరికి మొత్తం సిల్వర్ కలర్ లో పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో మీనాకారి వర్క్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ఓకే, బ్లౌజ్ కి బార్డర్ వచ్చింది, ప్లెయిన్ బ్లౌజ్ కి బార్డర్. ఈ శారీ కాస్ట్ 1650. నేను స్టార్టింగ్ అంత వీవింగ్ మీనాకారి చూసేటప్పటికి 2018-1900 అనుకున్నా. బెస్ట్ బడ్జెట్ ఇచ్చారు సార్ మీకు. ఇది మొత్తం బ్లాక్ కలర్ అన్నమాట. బ్లాక్ అండ్ గోల్డెన్ జెరీ టిష్యూ వచ్చింది, మిక్స్ అయింది. బ్లాక్ అండ్ గోల్డ్ జెరీ టిష్యూ. ఓకే, మొత్తం క్రాస్ లైన్స్ వచ్చింది అంతా. ఇంకొకటి ఏంటంటే టిష్యూ వచ్చినప్పటికీ కూడా దాంట్లో ఫ్యూజన్ అయినప్పటికీ కూడా ఎక్కువ స్టిఫ్ అనిపిల్ల క్లాత్, చాలా స్మూత్ ఉంది. స్మూత్ ఉంది క్లాత్. కింద బార్డర్ వచ్చేసరికి మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది. బార్డర్ అంతా కూడా బార్డర్ ఏదొచ్చిందో అదే పళ్ళు వచ్చింది, షార్ట్ పళ్ళు వచ్చింది దీనికి. ఈ క్లాత్ మిక్స్ చేయడం చేసే వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చర్స్ పాపం ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తారేమో, సాఫ్ట్ గా ఎనీ టైం కట్టుకోవాలి అని చెప్పి.
బ్లౌజ్ ఏమో ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ వచ్చింది, గోల్డెన్ జెరీ బార్డర్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ కూడా 1650. 16 చాలా గ్రాండ్గా ఉందండి శారీ. 1650లో వచ్చేస్తుంది మీకు. అలాగే జెరీ అనేది బాగా షైన్ అవుతుంది. ఈవినింగ్ రిసెప్షన్ పార్టీస్కి అయితే మస్త్ అయితే ఉంటుంది శారీ ఇది. అండ్ నెక్స్ట్ వెరైటీ చూద్దాం. డ్యూయల్ షేడ్ వచ్చింది కదా ప్రియ గారి. ఇది పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది డ్యూయల్ షేడ్. మొత్తం జెరీ వచ్చింది అంతా. ఇది ఏమంటే నీమ్ జెరీ వచ్చింది, లెహంగా ప్యాటర్న్ అన్నమాట ఇది. ఓకే, డ్యూయల్. మీరు శారీని చూస్తే ఇలా ఓకే, బార్డర్ ప్లేస్, బార్డర్ మొత్తం కింద ఇట్లా లెహంగా ప్యాటర్న్ అన్నమాట. లెహంగా టైప్ అయినా కుట్టించుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్ లాగా కుట్టించుకోవచ్చు, లేకుంటే శారీ లాగా 3 in 1 అన్నమాట ఇది. సో నీమ్ జెరీ రావడం వల్ల కొంచెం హైలైట్ అయింది, డిఫరెంట్ గా ఒక మ్యాట్ ఫినిష్ స్టైల్లో కనిపిస్తుంది జెరీ అనేది. బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ వచ్చింది, అసలు వర్క్ వేయాల్సిన అవసరం లేదు కూడా తెలుసు. మీరు చెప్పినట్లు లెహంగాకి అయితే చాలా బాగుంటది. ఇది వచ్చేసి మన క్రాప్ టాప్ లాగా, అది బాటమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, మస్త్ అయితే ఉంటుంది. ఒక మంచి సూపర్ నెట్ పైన బ్లౌజ్ ఐ మీన్ దుపట్టా తీసుకునేస్తే చాలా బాగుంటుంది. దీని ప్రైస్ 1650. మన ఫ్యాబ్రిక్ వైజ్ తీసుకున్నా కూడా మనకి ఇంత పెద్ద ఫ్యాబ్రిక్ 1650లో రాదు అసలు. సో చాలా బాగుందండి, చాలా స్మూత్ కూడా ఉంది క్లాత్. నెక్స్ట్ గృహం సిల్క్ సాఫ్ట్ గా ఉంది అండ్ వెయిట్ లెస్ ఉంది. శారీ అంతా రోజ్ గోల్డ్ కలర్ అంటారు కదా, శాండల్ కలర్, ఆ కలర్ వచ్చింది. దాంట్లో గోల్డెన్ జెరీ టిష్యూ కూడా మిక్స్ అయ్యింది దీంట్లో. కొంచెం శారీ షైనింగ్, లైట్ గా షైనింగ్ ఉంది. శారీ అంతా కూడా ట్రీస్ డిజైన్ వచ్చింది, దాని మీద బర్డ్స్ ఉన్నాయి. పళ్ళు చూస్తేనేమో షార్ట్ పళ్ళు వచ్చింది, మల్టీ కలర్ లో లైన్స్ వచ్చాయి. బ్లౌజ్ దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది జిగ్జాగ్ ప్యాటర్న్ లో. చూడండి ఒకసారి. అండ్ బ్లౌజ్ ప్రతి దాంట్లో పన్నా అసలు చెక్ చేసే అవసరం లేదు కదా, మంచిగానే ఉంది. 80 సెంటీమీటర్స్ ఉంది. ఓకే, ఇలా ఉంది బ్లౌజ్. అండ్ ఈ సారీ కాస్ట్ 1699. ఓకే, ఇవన్నీ చాలా డీసెంట్ గా ఉంటాయండి, కట్టుకున్నా గానీ అఫిషియల్ యూజ్ ఇవన్నీ కూడా సేమ్ అదే ప్యాటర్న్ లో. నెక్స్ట్ వెరైటీ దాంట్లోనే ఇది కూడా క్రీమ్ కలర్ శారీ అంతా కూడా జంగిల్ థీమ్ వచ్చింది. మొత్తం ఎలిఫెంట్స్, టైగర్, లయన్, కౌ ఇవన్నీ జంగిల్ థీమ్ వచ్చింది. ట్రీస్ డిజైన్ కూడా వచ్చింది. పళ్ళు ఏమో షార్ట్ పళ్ళు వచ్చింది దీనికి. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా, బ్లౌజ్ ఇట్లా చాక్లెట్ కలర్ లో డైమండ్ షేప్ వచ్చింది. బ్లౌజ్ కాన్సెప్ట్. ఓకే, 1699. నెక్స్ట్ అదే స్టైల్లోనే ఎలిఫెంట్ తో అండి. ఇది భలే ఉందో బాసల ఎలిఫెంట్స్. నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్ శారీ అంతా కూడా గోల్డెన్ జెరీ టిష్యూ వచ్చింది. ట్రీస్ అండ్ ఎలిఫెంట్స్ వచ్చినాయి, లయన్, టైగర్స్ కూడా వచ్చినాయి అక్కడక్కడ. షార్ట్ పళ్ళు వచ్చింది. ఇవన్నీ ఒకే కేటలాగ్ శారీస్ అండి ఇవన్నీ. మొత్తం బ్లౌజ్ కూడా జంగిల్ థీమ్ వచ్చింది, మొత్తం ఎలిఫెంట్స్, అనిమల్స్ అన్ని జంగిల్ థీమ్ వచ్చింది. ఇది కూడా సేమ్ కాస్ట్ 1699. అండ్ క్లాత్ చూస్తే ఒక టైప్ ఆఫ్ టస్సర్ లో ఉంటది, బట్ టస్సర్ కాదు, కానీ మనకు టిష్యూ మిక్స్ అవడం వల్ల కొంచెం డిఫరెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్. నెక్స్ట్ క్రీమ్ కలర్ మీద కలంకారీ ప్యాటర్న్ వచ్చింది, మొత్తం ఫ్లవర్స్ వచ్చాయి. షార్ట్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ స్కై బ్లూ కలర్ మీద ఫ్లవర్ ప్రింట్ వచ్చింది. శారీకి బోత్ సైడ్స్ కూడా మొత్తం ఇట్లా 1 ఇంచ్ జెరీ లైన్ వచ్చింది మొత్తం. ఈ శారీ కాస్ట్ కూడా 1699. నెక్స్ట్ ఆర్గాంజా శారీ అంతా కూడా చాలా, ఆర్గాంజా అంటే యాక్చువల్ గా శారీ కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది, కానీ ఇది చాలా స్మూత్ ఉంది, లైట్ వెయిట్, అసలు పేపర్ వెయిట్ ఉంది, చాలా స్మూత్ ఉంది. మీకు ఈ ఫ్రిల్స్ కూడా ఈజీగా వస్తాయి బాగా. శారీకి అంతా కూడా స్కై బ్లూ కలర్ మీద ఫ్లవర్స్ వచ్చినాయి. ఫ్లవర్స్ కూడా పెద్ద ఫ్లవర్స్ బంచ్, చాలా బాగుంది అసలు. పళ్ళు వచ్చేసరికి గోల్డెన్ జెరీ పళ్ళు వచ్చింది మొత్తం. అప్పట్లో మూవీస్ లో పెద్ద ఫ్లోరల్ డిజైన్స్ బాగా నడిచేవి అప్పట్లో, హీరోయిన్స్ కట్టేవాళ్ళు. ఇప్పుడు అగైన్ మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి, వాటిలో కూడా డిఫరెంట్ ఫ్లోరల్స్ తీసుకొస్తున్నారు ఇప్పుడు మార్కెట్ లో. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి స్కై బ్లూ మీదనే ఫ్లవర్ ప్రింట్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ 1800. నెక్స్ట్ వెరైటీ అండి. సో ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ ఉంటుంది అందరికి కూడా, కోటా శారీస్. కోటా సిల్క్ అన్నమాట. శారీ అంతా క్రీమ్ కలర్ వచ్చింది. శారీ మొత్తం కూడా గోల్డెన్ జెరీ బుట్టీస్ వచ్చాయి. బుట్టీస్ మీద మళ్ళీ డైమండ్ షేప్ లో ఇట్లా డిజైన్ వచ్చింది. శారీకి బోత్ సైడ్స్ బార్డర్ ఉంది. టాప్ వచ్చేసరికి ఒక 5 ఇంచెస్ బార్డర్ ఉంది బ్రౌన్ కలర్ లో. బాటమ్ వచ్చేసరికి ఒక 12 ఇంచెస్ బార్డర్ ఉంది. బార్డర్ అంతా కూడా జెరీ డిజైన్ ఉంది. జెరీ డిజైన్ లో అంతా పీకాక్ డిజైన్స్ వచ్చింది. పళ్ళు ఏమో షార్ట్ పళ్ళు వచ్చింది, బ్రౌన్ అండ్ గోల్డ్ కలర్ లో షార్ట్ పళ్ళు వచ్చింది. సరే,
బ్లౌజ్ కూడా sarees- సేమ్ బ్లౌజ్ వచ్చింది, పళ్ళు ఏది వచ్చిందో అదే బ్లౌజ్ కూడా వచ్చింది. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి 2150. ఓకే. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వెరైటీ ఇది ముంగా సిల్క్ అండి. శారీ మొత్తం క్రీమ్ కలర్ ఉంది. మ్మ్. శారీ అంతా కూడా గోల్డెన్ జెరీ బుటీస్ వచ్చాయి, అక్కడక్కడ డిజిటల్ ఫ్లవర్స్ వచ్చింది, ఫ్లవర్ ప్యాటర్న్. బోత్ సైడ్స్ బార్డర్ వచ్చింది, బార్డర్ అంతా కూడా క్రీమ్ కలర్ మీద గోల్డెన్ జెరీ బార్డర్ వచ్చింది. టాప్ ఏమో ఒక 5 ఇంచెస్ బార్డర్, బాటమ్ చూస్తే ఒక 12 ఇంచెస్ దాకా బార్డర్ వచ్చింది. పళ్ళు ఏమో మొత్తం గ్రాండ్ గా పళ్ళు వచ్చిందండి, షార్ట్ పళ్ళు వచ్చింది, ఎల్లో కలర్ టాజల్స్. ట్రెడిషనల్ వేర్ కి చాలా బాగుంటదండి సారీ, బార్డర్ అనేది డీసెంట్ గా డీసెంట్ గా ఉంటుంది. ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా మనము హెవీ సారీస్ కూడా కట్టలేము. సో ట్రెండ్ మారే కొద్ది మనము మారుతూ ఉంటాము. ప్రతిసారి కూడా మన వార్డ్రోబ్ లో ఒకే రకం సారీస్ ఉండాలని ఇష్టపడం కాబట్టి కొత్తగా ఉన్న వెరైటీస్ అన్ని కూడా ఇష్టపడతారు మీరు. ఒకసారి చూడండి సారీ వచ్చేటప్పటికి. బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు. బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు ఏది వచ్చిందో అదే వచ్చింది, మొత్తం గ్రాండ్ గా వచ్చింది, టిష్యూ బ్రొకేడ్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి 1890. ముంగా సిల్క్ సారీ 1890 అండి. నెక్స్ట్ వెరైటీ చూద్దాము. నెక్స్ట్ కోటా అండి, బార్డర్లెస్ ఇది. స్కాలప్ బార్డర్ వచ్చింది శారీకి బోత్ సైడ్స్, డిజిటల్ ప్రింట్ వచ్చింది. దీంట్లో కూడా కలర్ చార్ట్ ఉంది. ఏమిటి ఇది, లైట్ అండ్ డార్క్ కలర్ లో షేడెడ్ డిజైన్ వచ్చింది. బాటమ్ అండ్ టాప్ వచ్చేసరికి డార్క్ పేస్టల్ గ్రీన్ వచ్చింది. మిడిల్ లో చూస్తే లైట్ కలర్ షేడెడ్ కలర్ వచ్చింది. మొత్తం బార్డర్ అంతా కూడా పళ్ళు కూడా డిజిటల్ ప్రింట్ లో వచ్చింది. ఒక రకమైన చెప్పాలంటే ఇది ఒక తోట, అదొక గ్రౌండ్ చెప్పచ్చు. చుట్టూ తోట, మధ్యలో గ్రౌండ్, అంతే. ఇంకా సో ఇలా ఉంది కోటా సారీ. సో కోటాలో కూడా ఏంటంటే మనం కాస్ట్ పెట్టే కొద్ది క్వాలిటీ అనేది మారుతుందండి. సో ఇప్పుడు మన దగ్గర దొరికేది బ్లౌజ్ మంచిగా ఉంది క్వాలిటీ. గ్రీన్ కలర్ మీద ఫ్లవర్స్ వచ్చాయి, వైట్ కలర్ ఫ్లవర్స్. ఈ శారీ కాస్ట్ 2150. నెక్స్ట్ కోట లవర్స్ కోసం నెక్స్ట్ వెరైటీ అండి ఇది. లావెండర్ కలర్, బాటమ్ చూస్తే మొత్తం ఇట్లా ట్రీస్ డిజైన్ వచ్చింది, లేడీస్ ఉన్నారు, ట్రీస్ డిజైన్ వచ్చింది, ఇమేజెస్ వచ్చినాయి, డీర్ అవన్నీ వచ్చింది. బోత్ సైడ్స్ బార్డర్ ఉంది, బార్డర్ అంతా కూడా. కోటాలో ఇట్లాంటి టైప్ ఆఫ్ ప్రింట్స్ నేను చూడలేదండి. రెగ్యులర్ ఫ్లోరల్ చూస్తుంటాం, డిఫరెంట్ డిఫరెంట్ పేస్టల్స్ లో చూసాం ఎక్కువ కోట అంటే. బట్ ఇది కొంచెం చాలా బ్రైట్ గా అసలు సూపర్ వచ్చింది, అసలు వెయిట్ లెస్ లో సారీ. ఇమేజెస్ వచ్చినాయి బాటమ్ సైడ్. పళ్ళు ఏమో షార్ట్ పళ్ళు వచ్చింది, వైలెట్ కలర్ మీద గోల్డెన్ జెరీ లైన్స్ వచ్చింది. బ్లౌజ్ కూడా చాలా బాగుందండి, దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చినారు. పర్పుల్ కలర్ మీద గోల్డెన్ జెరీ లైన్స్ లో ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ కూడా 2150. నెక్స్ట్ శారీ సిల్క్ జాల్. శారీ అంతా కూడా స్కై బ్లూ కలర్ లో డైమండ్ షేప్ లో జెరీ లైన్స్ వచ్చింది మొత్తం. మళ్ళీ మధ్యలో బుటీస్ కూడా వచ్చాయి. బోత్ సైడ్స్ బార్డర్ ఉంది, పైతనీ బార్డర్ స్టైల్లో వచ్చింది, మొత్తం ప్యారెట్ పీకాక్ డిజైన్ వచ్చింది. పళ్ళు చూస్తే షార్ట్ పళ్ళు వచ్చింది, బ్లూ గోల్డెన్ జెరీ పళ్ళు వచ్చింది. పళ్ళులో కూడా మొత్తం బర్డ్స్ ప్యారెట్స్ డిజైన్ వచ్చింది మొత్తం. బ్లౌజ్ వచ్చేసరికి గ్రే కలర్ మీద గోల్డెన్ జెరీ బుటీస్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ కూడా 2150. నెక్స్ట్ శారీ అండి ఇది. ఇదేంటండి మొత్తం ఫ్లోరల్స్ వచ్చాయి. నెక్స్ట్ తనిష్కా సిల్క్ అన్నమాట. తనిష్కా సిల్క్ శారీ చాలా మొత్తం అంటే పట్టు శారీ టైప్ ఉంటుందండి, క్లాత్ చూస్తే చాలా. మొదట్లో చెప్పాను కదా కొత్త కొత్త శారీస్ అని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అని చెప్పేసి ప్రియ గారు. ఇదే అండి, కొత్త కొత్త పేర్లు వచ్చిన ప్రతిసారి కొత్తగా తెప్పిస్తుంటారు. శారీ అంతా కూడా గోల్డెన్ జెరీ బుటీస్ ఉంది. శారీ మొత్తం లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి. పెయింట్ కదా, డిజిటల్ లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి. బాటమ్ చూస్తే మొత్తం ఎలిఫెంట్స్ వచ్చినాయి, బిగ్ బార్డర్ వచ్చింది అంతా కూడా. బిగ్ బార్డర్ అన్నమాట, కంచి బార్డర్ స్టైల్ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 20 ఇంచెస్ బార్డర్ వచ్చింది. టాప్ వచ్చేసరికి ఒక 5 ఇంచెస్ బార్డర్ ఉంది. బార్డర్ అంతా కూడా జెరీ డిజైన్ లో ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది. పళ్ళు ఏమో షార్ట్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. బేసిక్గా అండి ఇంత హెవీగా వచ్చినప్పుడు బ్లౌజ్ ఆటోమేటిక్ గా చిన్న చిన్న బుటాస్తోనే హైలైట్ అయిపోతుంది. బ్రౌన్ కలర్ బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ లో బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ అంతా కూడా గోల్డెన్ జెరీ బుటీస్ వచ్చింది. 2250 అండి, కాస్ట్ 2250. ఇది ఎలా ఉందంటే ఒక పెద్ద పట్టు సారీస్ ఇంప్రెషన్ లాగా ఉంది. పెళ్లి కూతురు పట్టు సారీస్ ఉంటాయి కదా, అలా ఇంప్రెషన్. కోటాలోనే టిష్యూ టైప్ అన్నమాట, చెక్స్ డిజిటల్ లో. శారీ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ వచ్చింది, మొత్తం రోజ్ గోల్డ్ కలర్ అంటారు కదా ఆ కలర్ లో వచ్చింది శారీ అంతా. మళ్ళీ మధ్య మధ్యలో డిజిటల్ ఫ్లవర్స్ వచ్చాయి. పళ్ళు చూస్తే గ్రాండ్ గా ఉంది, పళ్ళు మొత్తం జెరీ డిజైన్ వచ్చింది. బ్రౌన్ కలర్ టాజిల్స్ వచ్చాయి. బ్లౌజ్ చెక్స్ వచ్చేసి, బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ రోజ్ గోల్డ్ కలర్ లో ప్లెయిన్ చెక్స్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ 2250 అండి. కానీ ఈ సారీ కడితే మాత్రం ఉంటది ప్రియ గారు, చాలా బాగుంటది అసలు. సారీ సూపర్ ఉంది అసలు, వెయిట్ లెస్ కూడా ఉంది బాగా.
నెక్స్ట్ వెరైటీ అండి. సో ఇందాక చూసారు కదా, సేమ్ అదే ఫ్యామిలీకి సంబంధించింది. తనిష్క్ ఫ్యామిలీ అనమాట ఇది కూడా. నెక్స్ట్ తనిష్క సిల్క్ శారీ అంతా కూడా పీచ్ కలర్ లో కొంచెం పీచ్ కలర్ టైప్ వచ్చింది. శారీ చాలా స్మూత్ ఉంటుంది, సాటిన్ క్లాత్ టైప్ ఉంటుంది అనమాట. క్లాత్ వచ్చేసరికి వీవింగ్ మొత్తం లైన్స్ వచ్చింది, వీవ్స్ డిజైన్ వచ్చింది శారీ అంతా. శారీకి బోత్ సైడ్స్ బార్డర్ ఉంది. టాప్ వచ్చేసరికి ఒక 5 ఇంచెస్ బార్డర్. బార్డర్ అంతా కూడా ఎలిఫెంట్స్ అండ్ పీకాక్ డిజైన్ వచ్చింది. బాటమ్ చూస్తే ఒక 8 ఇంచెస్ బార్డర్ ఉంది, డబల్ బార్డర్ ఉంది. బార్డర్ అంతా కూడా పీకాక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ ఉంది. పళ్ళు ఏమో షార్ట్ పళ్ళు వచ్చిందండి, డైమండ్ షేప్ లో మొత్తం. బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు. సో ఇది కూడా మనకు 2250 రూపీస్ లో వస్తుంది కాస్ట్. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వెరైటీగా పోల్కి డాట్స్ ఇచ్చారు. బ్లౌజ్ సేమ్ కలర్ బ్లౌజ్, పోల్కి డాట్స్ వచ్చింది. ఈ శారీ కి ఇట్లా మనం బార్డర్ పెట్టేసుకోవచ్చు, బార్డర్ పెట్టుకోవచ్చు. 2250. నెక్స్ట్ సోనా సిల్క్ శారీ మొత్తం పేస్టల్ కలర్స్ లో మల్టిపుల్ కలర్స్ వచ్చాయి. శారీ అంతా కూడా వీవింగ్ వచ్చింది, గోల్డెన్ జెరీ వీవింగ్ వచ్చింది. శారీకి బోత్ సైడ్స్ మస్టర్డ్ ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది. బార్డర్ అంతా కూడా జెరీ డిజైన్ వచ్చింది. కాదు, సోనా సిల్క్ అన్నారు కదా. అవును, సోనా ఇక్కడ సోనా ఇక్కడ ముందు కాస్ట్లీ అవుతుందండి సోనా ఇప్పుడు. శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వచ్చింది, మధ్య మధ్యలో ఫ్లవర్స్ వచ్చాయి శారీ అంతా కూడా. పళ్ళు వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ లో గోల్డెన్ జెరీ డిజైన్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ కొంగు ఏ కలర్ వచ్చిందో అదే కలర్ వచ్చిందండి. మొత్తం మస్టర్డ్ ఎల్లో కలర్ మీద సెల్ఫ్ డిజైన్ లో గోల్డెన్ జెరీ బుటీస్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి 2365. నెక్స్ట్ ఆదిరా సిల్క్ అండి, చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్, ప్రీమియం క్వాలిటీ శారీస్ ఇవన్నీ. శారీ అంతా కూడా పింక్ కలర్ లో మల్టీ కలర్ లో ఫ్లవర్ ప్యాటర్న్స్ అండ్ లీవ్స్ డిజైన్ వచ్చింది. బోత్ సైడ్స్ నావీ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. బార్డర్ అంతా కూడా జెరీ డిజైన్ వచ్చింది. పళ్ళు చూస్తే షార్ట్ పళ్ళు వచ్చింది. పళ్ళు అంతా కూడా గోల్డెన్ జెరీ లైన్స్ వచ్చింది. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఫ్యాబ్రిక్ ఇది సిఫాన్ పైన షైనింగ్ లాగా అనిపిస్తుంది. అసలు క్లాత్ చాలా లైట్ వెయిట్ చాలా ఉంది. క్లాత్ ఫీల్ అయితే మస్త్ అయితే ఉంది ఇది. బ్లౌజ్ ఏమో నావీ బ్లూ కలర్ మీద గోల్డెన్ జెరీ బుటీస్ వచ్చాయి ఫ్లవర్ ప్యాటర్న్ లో. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి 2650. నెక్స్ట్ ఆదిరా సిల్క్ లోనే ఇంకొక ప్యాటర్న్ అన్నమాట. శారీ మొత్తం వైట్ కలర్ లో గ్రే కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. శారీ అంతా కూడా డిజిటల్ ఫ్లవర్స్ వచ్చింది. శారీకి బోత్ సైడ్స్ బార్డర్ ఉంది. బార్డర్ కూడా డార్క్ గ్రే కలర్ లో గోల్డెన్ జెరీ వీవింగ్ వచ్చింది. పళ్ళు షార్ట్ పళ్ళు వచ్చింది. టాజిల్స్ వచ్చాయి బాగా. బ్లౌజ్ ఏమో నావీ బ్లూ మీద గోల్డెన్ జెరీ బుటీస్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ కూడా 2650. నెక్స్ట్ కాంజీవరం సిల్క్ అండి, శారీ మొత్తం కూడా గోల్డెన్ జెరీ టిష్యూ వచ్చింటుంది. శారీ అంతా కూడా వీవింగ్ వచ్చింది మొత్తం. శారీకి బోత్ సైడ్స్ బార్డర్ వచ్చింది. బార్డర్ కూడా జెరీ బార్డర్ వచ్చింది మొత్తం. టాప్ వచ్చేసరికి 5 ఇంచెస్, బాటమ్ ఒక 8 ఇంచెస్ బార్డర్ ఉంది. పళ్ళు ఏమో షార్ట్ పళ్ళు వచ్చింది. పళ్ళు అంతా కూడా వీవింగ్. ఇదిగోండి, బ్యాక్ సైడ్ చూస్తే మీకు మొత్తం వీవింగ్ కనిపిస్తుంది. పళ్ళు కూడా వీవింగ్ ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి చాక్లెట్ కలర్ మీద గోల్డెన్ జెరీ టిష్యూ వచ్చి మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చిందండి. ఈ శారీ కాస్ట్ 2850. దాదాపు ఒక 20 శారీస్ వరకు చూపించామండి. సో అన్ని కూడా మన బడ్జెట్ లో వచ్చే శారీస్ అనమాట. రెగ్యులర్ వేర్ కావాలన్నా, ఆఫీస్ యూజ్ కావాలన్నా, ఫంక్షన్స్ కి పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి కానీ, గిఫ్ట్ పర్పస్ కానీ కావాలంటే కూడా ఇక్కడ శ్రీ జీనియస్ టెక్స్టైల్స్ లో ఫుల్ స్టాక్ అవైలబిలిటీలో ఉంది. సో ఇప్పుడు చూపించిన శారీసే కాకుండా ఇంకా చాలా స్టాక్ అయితే ఉంది. మీకు కొన్ని మాత్రం చూపించామండి. మొత్తం స్టాక్ చూడాలి, మీకు బడ్జెట్ మీరు కొనుక్కొని వెళ్ళాలంటే షాప్కి వస్తే ఇంకా చూడొచ్చు అనమాట. ఫ్యాబ్రిక్ కూడా మీరు చెక్ చేసుకొని సో క్లారిటీగా తీసుకెళ్ళొచ్చండి. సో రాలేని వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే ప్రియా గారి నెంబర్ అయితే ఇచ్చుంటాను, కాంటాక్ట్ అయిపోండి. శ్రీ జీనియస్ టెక్స్టైల్స్ అండి, ఆదిమూర్తి నగర్, అనంతపూర్ అండి. అండ్ హ్యాపీ షాపింగ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైక్ కలెక్షన్ ఎలా ఉంది, కాస్ట్ వైజ్ కానీ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఇవాళ వీడియో నుంచి అసలు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, అనంతపూరా, ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనేది కూడా మెన్షన్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది ఎక్కడెక్కడ మన వాళ్ళు చూస్తున్నారు అనేది. ఓకేనా? హ్యాపీ షాపింగ్. అండ్ మన ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి.